నుంచి బాలీవుడ్ వయా కాలీవుడ్ ప్రతి పండక్కి కనీసం 2 భారీ సినిమాలు పోటీ పడబోతున్నాయి. దసరాకి టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ అయితే దీపావళికి టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ గా సీన్ మారబోతోంది. ఇక సంక్రాంతికి మాత్రం టాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అని తెలుస్తోంది. దసరా ముందే దరువు అనుకుంటే సలార్ వాయిదా పడింది. దసరాకు దీపావళికి సంక్రాంతికి స్టార్ హీరోల మధ్య పోటీతేలా ఉంది. ముందుగా నటసింహం బాలయ్య మూవీ భగవంత్ కేసరితో తమిళ సినిమా లియో పోటీ పడబోతోంది. వార్ వన్ సైడ్ కాదని తేలింది. దసరాకు భగవంత్ కేసరి అంటూ ఫ్యామిలీ డ్రామా విత్ కామెడీ ఫ్లేవర్, లియో అంటూ యాక్షన్ డ్రామా విత్ ఎమోషనల్ టచ్, ఇలా ఈ 2 సినిమాలు దసరాకు బాక్స్ ఆఫీస్ బెండ్ తీయబోతున్నాయి. ఇలా ప్రతి పండక్కి కనీసం 2 సినిమాల మధ్య పోటీ గ్యారంటీగా మారింది. దసరాకు సౌత్ లో పోటెత్తుతోంటే దీపావళికి పాన్ ఇండియా లెవెల్లో వార్ డోర్ తెరుచుకోబోతోంది. సలార్ దీపావళికి రాబోతోంది. అచ్చంగా టైగర్ 3తో సల్మాన్ వస్తుంటే తనతోనే పోటీకి దిగబోతున్నాడు ప్రభాస్. ఇలా దీపావళికి బాక్సాఫీస్ లో క్రాకర్స్ గోల పెరిగేలా ఉంది. ఇక సంక్రాంతి విషయానికి వస్తే మహేష్ బాబు మూవీ గుంటూరు కారం పొంగల్ పోరులో ఉండబోతోంది. రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. కానీ తనకి పోటీగా రంగంలోకి దిగేది ఎవరో మాత్రం ఇంకా తేలేలా లేదు. పవన్ తో సుజిత్ ఇస్తున్న ఓజీ మూవీ సంక్రాంతికి అన్నారు. లేదు, కుదిరితే క్రిస్మస్ కి రిలీజ్ అంటున్నారు. అలా ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ లో పడింది. కానీ ఇది మిస్ అయినా ఉస్తాద్ భగత్ సింగ్ అయినా పొంగల్ పోరులో ఉండొచ్చట. రెండింట్లో ఏదో ఒకటి సంక్రాంతి బరిలో దిగటం ఖాయమట.